ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే రీజన్స్ ఫర్ అబార్షన్ ఆఫ్టర్ ఐవీఎఫ్ అనమాట. సో చాలా మందికి ఏంటి అంటే ఐవీఎఫ్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత కూడా కామన్గా అరౌండ్ 15% ఆఫ్ ద ఉమెన్ వచ్చేసి అబార్షన్స్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ అబార్షన్స్కి అనేది ఒకటి మెయిన్గా అడ్వాన్స్డ్ ఏజ్, అంటే ఏజ్ ఎక్కువగా ఉండడం కారణం కావచ్చు, లేదా వేరే ఇతర ఏ కారణాలైనా కావచ్చు. మామూలుగా ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉంది అంటే అరౌండ్ వాళ్ళు 20 to 30% వరకు అబార్షన్ రిస్క్తో ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఏజ్ 35 years కంటే తక్కువగా ఉంది అంటే కేవలం 10 to 20% పీపుల్ మాత్రమే అబార్షన్ రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఏజ్ మోర్ దాన్ 40 years ఉంది అంటే 30 to 50% ఉమెన్ అబార్షన్ రిస్క్తో ఫేస్ చేస్తూ ఉంటారు. సో అసలు మెయిన్గా ఈ అబార్షన్ అనేది జరగడానికి గల కారణాలు ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎంబ్రియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ముందుగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ వాళ్ళలో ఏదైనా క్రోమోజోమల్ పరంగా ప్రాబ్లం ఉంది అంటే సో అలాంటి వాళ్ళు ఎక్కువగా మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ మెయిన్లీ అడ్వాన్స్డ్ ఏజ్, అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ ఎంబ్రియో క్వాలిటీ అనమాట. అంటే ఎంబ్రియోస్ వచ్చేసి ప్రాపర్గా లేదు, జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా కూడా అలాంటి ఎంబ్రియోస్ కూడా అబార్షన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ ప్రాబ్లమ్స్ అనమాట. యూట్రస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకు అబార్షన్ రిస్క్ ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి థిన్ కానీ అన్రిసెప్టివ్ ఎండోమెట్రియం కానీ, అంటే యూట్రస్ లైనింగ్ మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామో ఆ యూట్రస్ లైనింగ్ థిన్గా ఉండడము, సో లేదా అసలు మనం ట్రాన్స్ఫర్ చేసిన టైంలో ఆ యూట్రస్ లైనింగ్ అనేది అన్రిసెప్టివ్గా ఉండడం వల్ల కూడా ఈ అబార్షన్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్లీ మనము పేషెంట్స్ ఎవరైనా టీబీ ఎక్స్పోజ్ అయినా లేదా అడేషన్స్, అంటే దాన్ని మనం ఆషర్మాన్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. యూట్రస్ లోపల అడేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా థిన్ ఎండోమెట్రియం లేదా అన్రిసెప్టివ్ ఎండోమెట్రియం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ అబ్నార్మాలిటీస్, ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నా కూడా, లేదా సెప్టమ్ ఉంది, పాలిప్ ఉంది, లేదా యూట్రైన్ షేప్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నా కూడా అవి ఇంప్లాంటేషన్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ గ్రోత్కి అనేది అడ్డుపడుతూ ఉంటుంది. సో దానివల్ల అబార్షన్ రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మెయిన్లీ మనకి ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఏదైనా ఉంది అంటే అది కూడా ప్రాపర్గా ఆ యూట్రస్ అనేది ఆ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయదు. సో అలాంటి వాళ్ళలో కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. ఈ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేసి మనకి ఈ స్పర్మ్స్ని ఎంబ్రియోస్ని ఒక ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేసి వాటిని అటాక్ చేస్తుంటాయి. లేదా పేషెంట్స్ ఎవరైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళలో కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, సో ఇలాంటి పేషెంట్స్లో కూడా అబార్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దెన్ బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్, అంటే పేషెంట్స్కి ఎవరికైనా ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు లేదా థ్రాంబోఫిలియాతో ఫేస్ చేస్తున్న వాళ్ళు బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల ప్రాపర్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్ హెల్త్ కండిషన్స్ అనమాట. అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్. సో నేను ఇందాక చెప్పినట్టు ఏజ్ పెరిగే కొద్దీ అబార్షన్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 35 years లోపలే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. సో దట్ మన అబార్షన్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ కంట్రోల్, లైక్ ప్రాపర్గా డయాబెటీస్ కంట్రోల్లో లేదు, లేదా థైరాయిడ్ కంట్రోల్లో లేదు, అలాంటి వాళ్ళలో కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అబార్షన్ రిస్క్తో పాటు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జెనెటిక్ ఇష్యూస్తో కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్ కూడా ఉన్న వాళ్ళలో కూడా మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ డైట్ లేదు, న్యూట్రిషన్ లేదు, అండ్ వాళ్ళలో కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి మనం వస్తే క్రానిక్ స్ట్రెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దే అఫెక్ట్ విత్ ద అబార్షన్ రిస్క్ అనమాట. ఎక్స్పోజర్ టు కెఫిన్ ఇంటేక్, ఎక్స్పోజర్ టు డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, రెగ్యులర్గా ఆల్కహాల్ ఇంటేక్ అండ్ స్మోక్ చేయడం వల్ల కూడా దే ల్యాండ్ అప్ విత్ ద అబార్షన్. అండ్ ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ బేబీస్కి వచ్చేసి ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే కండిషన్ కూడా వస్తుంది. సో వాళ్ళు అబార్షన్ అనేది రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్గా వెయిట్, అంటే ఎక్కువ వెయిట్, ఒబీస్గా ఉన్న లేదా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ప్రాపర్ హార్మోనల్ సపోర్ట్ ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది.
అండ్ ఎక్స్పోజర్ టు ద ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, కెమికల్స్కి, రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవ్వడము. సో వాళ్ళందరిలో కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కోసారి ఐవీఎఫ్ స్పెసిఫిక్గా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానివల్ల కూడా మనకి అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐవీఎఫ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనం జనరల్గా అట్లీస్ట్ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వాళ్ళలో ట్విన్స్ ఉండడం వల్ల ఆ యూట్రస్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల సో అబార్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ఐడెంటిఫైడ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంబ్రియోస్లో. సో వాళ్ళ వల్ల కూడా మనకి ఈ అబార్షన్ రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా అబార్షన్ని అవాయిడ్ చేయగలము అంటే సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎంబ్రియో స్టేటస్ అనేది తెలుస్తుంది. అంటే అనుప్లాయిడీసా, యూప్లాయిడ్ ఎంబ్రియోనా సో అనేది తెలుసుకోవడం ద్వారా మనం యూప్లాయిడ్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసి అబార్షన్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. అండ్ ఈ రెండు ఎంబ్రియోస్ కాకుండా వీ కెన్ గో ఫర్ సింగిల్ యూప్లాయిడ్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల అబార్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసుకొని మనం ముందుగానే ఒకవేళ నెససరీ అయితే సర్జరీ ద్వారా వాటిని, అంటే ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసుకోవడము, పాలిపెక్టమీ చేసుకోవడము, సెప్టమ్ ఉంటే సెప్టల్ రిసెక్షన్ చేసుకోవడం ద్వారా వీ విల్ ఎన్హాన్స్, ఆ సర్జరీ ద్వారా ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ద బ్యాలెన్స్డ్ డైట్, అంటే హెల్దీ డైట్ తీసుకోవడము, కెఫిన్ ఇంటేక్, ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయడము, ఎక్స్పోజర్ టు కెమికల్స్ కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేయడం ద్వారా ఈ అబార్షన్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. స్ట్రెస్ అనేది తగ్గించుకొని ప్రాపర్ స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండాలి. సో ఒకవేళ మీరు ఏమన్నా మల్టిపుల్ అబార్షన్స్తో, ప్రీవియస్ రికరెంట్ అబార్షన్స్తో ఫెయిల్యూర్ అవుతుంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి ఎలాంటి కారణం వల్ల ఇది జరుగుతుందో తెలుసుకొని ప్రాపర్ డాక్టర్ అడ్వైస్ ద్వారా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ.